హాయ్ అండి, ఈరోజు ఉల్లిపాయ పకోడీ చేస్తున్నాను. ఈరోజు వెదర్ అయితే మనకి వాన పడుతుంది కదా, అందుకని ఈరోజు సాయంత్రం ఉల్లిపాయ పకోడీ అడిగితే పిల్లల కోసమని ఉల్లిపాయ పకోడీ ప్రిపరేషన్ చేస్తున్నాను అనమాట. ముందుగా ఉల్లిపాయలని ఇలా చీలికలు కట్ చేసుకోవాలి. మీకు స్పైసీగా కావాలంటే 2 పచ్చిమిర్చి చీలికలు కూడా వేసుకోవాలి. ఇందులో మనకి టేస్ట్ కోసమని 2 కరివేపాకు రెబ్బల్ని ఇట్లా సన్నగా తరుక్కుని వేసుకుంటున్నానండి. మంచి ఫ్లేవర్ అయితే వస్తుంది కరివేపాకు వేసుకుంటే. మన టేస్ట్కి సరిపడా సాల్ట్ కూడా వేసేసుకోవాలి. ఇప్పుడు ఇలా సాల్ట్ వేసుకున్నాక ఈ ఉల్లిపాయ ముక్కల్ని, అలాగే ఈ కరివేపాకు, ఈ పచ్చిమిర్చి ఇలా బాగా కలుపుకోవాలి. ఇలా మనకి ఉల్లిపాయ చీలికలు కోసినప్పుడు ఇట్లా ఉంటుంది కదా, దీన్ని ఇట్లా రెబ్బలు రెబ్బలుగా వచ్చేలాగా మనం ఇట్లా మెదుపుకుందాం ఒకసారి. ఇందులోంచి కొంచెం వాటర్ కూడా బయటకు వస్తుంది. ఇదిగో చూసారా, ఇలా చీలికల్లాగా రావాలి. ఉల్లిపాయలు మనం తీసుకున్న క్వాంటిటీకి సరిపడా శనగపిండి, మనం 2 కప్పులు శనగపిండి తీసుకున్నాం అనుకోండి, 1 కప్పు బియ్యం పిండి తీసుకోవాలి. ఇక్కడ నేను 2 కప్పులు శనగపిండి తీసుకున్నాను. ఏ కప్పుతో అయితే మనం శనగపిండి తీసుకుంటామో 2 కప్పులు, అదే కప్పుతో 1 కప్పు బియ్యం పిండి కూడా తీసుకున్నాను. మీకు మరీ గట్టిగా వద్దండి అని అనుకుంటే ఈ బియ్యం పిండిని తగ్గించుకోవచ్చు. కొంచెం క్రిస్పీగా కావాలి అని అనుకుంటే మాత్రం బియ్యం పిండి 2కి 1 వేసుకుంటే సరిపోతుంది. ఉల్లిపాయలోంచి వాటర్ వచ్చింది కదా, దానికి కలిసేలాగా ఇలా కలుపుకోవాలి. సాల్ట్ అయితే వేసేసాము. మనకి టేస్ట్కి సరిపడా కారం కూడా వేసుకుందాం. స్పైసీగా ఇష్టపడే వాళ్ళు కొంచెం కారం ఎక్కువ వేసుకోవచ్చు. నార్మల్గా తినాలి అనుకుంటే కొంచెం తగ్గించుకొని వేసుకోవచ్చు. ఇందులోనే 1 పావు టీ స్పూన్ పసుపు. వీటన్నిటిని ఇందులో కలిసిపోయే విధంగా ఇలా కలిపేసుకోవాలి. చూసారా, మనకి ఆనియన్లోంచి వచ్చిన వాటరు మనకి పిండి మెత్తబడిపోయింది. వాటర్ వేయకోకుండానే 1 టీ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను. ఇందులో కొంచెం కొంచెంగా వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి. చూసారా, పిండిని ఈ విధంగా మనం వేస్తే, పకోడీ వేస్తే ఇలా జారే విధంగా కలుపుకోవాలి. మరీ గట్టిగా కలుపుకోకూడదు, అలానే లూజుగా కలుపుకోకూడదు. ఈ విధంగా కలుపుకున్నట్లయితే మనకి పకోడీకి పర్ఫెక్ట్గా వస్తుంది. ఇలా మనం వేళ్ళతో వేస్తున్నప్పుడు ఇలా మనకి పడాలన్నమాట. మనకి డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకుందాం. మనకి వేడివేడి పకోడీ అయితే రెడీ అయిపోయింది. దీన్ని టేస్ట్ చేసి చెప్తాను. బయట అయితే చల్లగా వాన పడుతుంది, ఇంట్లో మాత్రం వేడివేడి పకోడీ స్పైసీగా. ఆహా, సూపర్ ఉంది.